హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇక ఇవాల్టి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే అందులో మొట్టమొదటి అంశం, ఓ ఎంపీ డ్రైవర్కు రూపాయలు 150 కోట్ల విలువైన భూమిని గిఫ్ట్గా ఇవ్వడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రజాప్రతినిధి వద్ద కారు డ్రైవర్గా పనిచేసే వ్యక్తికి హైదరాబాద్ పాలకులు నిజాం దివాన్ సాలర్ జంగ్ వారసులు ఏకంగా రూపాయలు 150 కోట్ల విలువైన భూమిని బహుమతిగా ఇచ్చారు. ఈ విషయంపై ఒక లాయర్ ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శివసేన పార్టీకి చెందిన ఎంపీ సందీప్ బూమ్రే డ్రైవర్కు ఇంత పెద్ద మొత్తంలో భూమి ఎలా వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. శివసేన ఎంపీ సందీప్ బూమ్రే ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్ వద్ద జావేద్ రసూల్ షేక్ అనే వ్యక్తి గత 13 ఏళ్లుగా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి ఛత్రపతి సంభాజీ నగర్లో నిజాం దివాన్ వారసులు 150 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. ఇక ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది మంది భక్తులకు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం దొక్కింది. ఈ సమయంలోనే అపశృతి చోటు చేసుకుంది. దాదాపు 600 మంది వరకు దానివల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిరంతరాయంగా కాస్తున్న ఎండ, అధిక తేమ, ఊహించని రద్దీ కారణంగానే భక్తులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో చాలామందిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ట్రంప్ సేస్ ప్రెసిడెన్సీ ఈజ్ డేంజరస్. తన వ్యాఖ్యలతో, చర్యలతో తీసుకునే నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన అధ్యక్ష పదవి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టి ఇతరులకు ప్రమాదకారిగా మారిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా తానే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష పదవి చాలా ప్రమాదకరమని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన పదవిని చాలా ప్రమాదకరమైన వృత్తిగా అభివర్ణించారు. శుక్రవారం వైట్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ 61 ఏళ్ల వయసులో తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ను పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్లో వీరి వివాహం ఘనంగా జరగ్గా ఈ వేడుకకు ఇవాంకా ట్రంప్, ఓప్రా విన్ఫ్రే వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. గతంలో మెకంజీ స్కాట్ను వివాహం చేసుకున్న బెజోస్ 2019లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి లారెన్ శాంచెజ్తో సహజీవనం చేస్తున్న ఈయన తాజాగా 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. శాంచెజ్కు గతంలో వివాహం కాగా 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇక రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భజన్ లాల్ యువకుడు, మొదటిసారి ఎమ్మెల్యే, సీఎం కావడంతో ఆయన మాటలను పట్టించుకోవద్దని గెహ్లాట్ అన్నారు. ఎమర్జెన్సీపై భజన్ లాల్ చేసిన వ్యాఖ్యలకు గెహ్లాట్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ భైరవ స్పందిస్తూ గెహ్లాట్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. గెహ్లాట్ తన ఉనికిని చాటుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. బీహార్ ఎన్నికల చరిత్రలో ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. శనివారం రోజు రాష్ట్రంలోని 6 మున్సిపల్ కౌన్సిళ్లకు జరగబోయే ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా ఓ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఓటర్లు ఈఎస్ఈసి బిహెచ్ఆర్ యాప్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ విధానం వృద్ధులు, వికలాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. భద్రతా, పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను రూపొందించింది. ఇక ప్రభాస్ హను రాఘవపూడి ప్రాజెక్టుకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంటుంది. అసలే ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. కన్నప్ప చిత్రంలో రుద్ర అంటూ స్పెషల్ పాత్రను పోషించిన ప్రభాస్ తన ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చేశాడు. రుద్రగా తెరపై ప్రభాస్ ప్రభంజనం సృష్టించారు. కన్నప్ప హడావిడిలో ఇప్పుడు ఫౌజీ లుక్ కూడా లీక్ అయిందని తెలుస్తోంది. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో గురువారం అర్ధరాత్రి ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ వ్యాన్ ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొట్టింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని
అయితే ఆ మినీ వ్యాన్లో ఏముందని డోర్ ఓపెన్ చేసి చూడిసి షాక్ అయ్యారు. అప్పుడు ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ తెలిసింది. ఒక ప్రముఖ బంగారు విక్రయ సంస్థ ఆభరణాలను ఒక వాహనంలో విజయవాడ నుంచి నెల్లూరుకు తరలిస్తోంది. ఆ వాహనంలో డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా ఉన్నారు. విశాఖపట్నం వాసులకు పెద్ద కష్టమే వచ్చింది. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ జీవీఎంసీ నీటి సరఫరా ఆప్స్కాస్ కార్మికులు సమ్మెకు దిగారు. వేతనాలు పెంచాలని తీర్మానం చేసినా అమలు చేయకపోవడంతో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ కారణంగా శుక్రవారం నగరంలో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. మేయర్, జీవీఎంసీ అధికారులు, యూనియన్ నాయకుల మధ్య చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతుంది. వేతనాలు పెంచే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. వేతనాలు పెంచాలని కోరిన కార్మికులు జూన్ 10న సమ్మె చేస్తామని తొలుత ప్రకటించారు. అధికారులు స్పందించి 10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇది ఇవాల్టి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్. మళ్ళీ రేపు సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్కారం.